నమస్తే, నా పేరు డాక్టర్ నీరజ. నేను గుంటూరులో సమగ్ర హాస్పిటల్లో కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ పార్కిన్సన్ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. మనం చాలాసార్లు ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత బయటికి వచ్చేటప్పుడు అనుకుంటాం అనమాట, అయ్యో నేను ఈ విషయం చెప్పాల్సింది డాక్టర్ గారికి మర్చిపోయాను చెప్పడం, దీనివల్ల నా ట్రీట్మెంట్లో ఏమైనా తప్పు జరిగిద్దేమో అనే భయం ఉండిద్ది. సో ఇదంతా ఎందుకు అంటే, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే ముందే మనం ప్రిపేర్ అవ్వాలి, ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి అనేది. ఎందుకు అంటే ఇది యాక్చువల్లీ డాక్టర్ రెస్పాన్సిబిలిటీ. సరైన హిస్టరీ, పేషెంట్ నుంచి రోగానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తీసుకోవడం డాక్టర్ గారి పని. కాకపోతే చాలాసార్లు టైం లేకపోయేటప్పటికి పేషెంట్ చెప్పిందే విని దాని ప్రకారం ట్రీట్మెంట్ రాస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు ఈ హడావిడిలో చాలా ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయిపోతూ ఉంటుంది. సో మనం ఒక డాక్టర్ని కలిసే ముందే ప్రిపేర్ అవ్వాలన్నమాట. మనం ఏం చెప్పాలి అనుకుంటున్నాం అనేది తక్కువ టైంలోనే ఇన్ఫర్మేషన్ అంతా కవర్ అయ్యేటట్టు ఇంపార్టెంట్ వన్న చెప్పేటట్టు ఉండాలి. అది ఎట్లా అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ అడిగేది ఏంటి అంటే హిస్టరీ అంటాం. అంటే మనకి జరిగిన గతం, ఇప్పుడు వరకు జరిగిందంతా కూడా హిస్టరీ అని చెప్తాం అనమాట. ఫస్ట్ మనం హిస్టరీలో చెప్పాల్సింది ప్రెజెంట్ హిస్టరీ. అంటే ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి ఎందుకోసం వెళ్తున్నాం అనేది చెప్పాలన్నమాట. ఒకవేళ మనం వెళ్ళింది తలనొప్పి కోసం అనుకోండి, అప్పుడు మనం ఏం చెప్పాలి అంటే తలనొప్పి ఎప్పటి నుంచి వస్తుంది, తలలో ఎక్కడొస్తుంది, ఎంత తీవ్రంగా వస్తుంది, ఏదైనా పని చేస్తే వస్తుందా, టెన్షన్ పడితే వస్తుందా, ఎండకెళ్తే వస్తుందా, ఏదైనా కారణాల వల్ల వస్తుందా అనేది, ప్లస్ ఈ తలనొప్పి వచ్చినప్పుడు వాంతి వస్తుందా, చూపు తగ్గుతుందా. సో మనం చెప్పే సిమ్టమ్ అంటే మనం ఇప్పుడు చెప్పే రోగ యొక్క లక్షణం గురించి ప్రతి చిన్న అంశము మనం ముందే ఆలోచించుకొని రాసి పెట్టుకోవాలన్నమాట. సో ఇది ప్రెజెంట్ హిస్టరీ అంటాం. సో ఇది చెప్పిన తర్వాత నెక్స్ట్ పాస్ట్ హిస్టరీ, ఇంతకు ముందు ఏం జరిగింది అనేది. ఇది రావటానికి ముందు మీ హెల్త్ స్టేటస్ ఎట్లా ఉంది, ఇంతకు ముందు ఎప్పుడైనా ఇట్లాంటి ఇబ్బంది వచ్చి మీరేమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా, ఈ రోగం కాకపోయినా ప్రతి రోగానికి వేరే డిసీజెస్తో కూడా లింక్ ఉండొచ్చు. సో బీపీ ఉందా, షుగర్ ఉందా, ఆస్తమా లాంటివి ఏమైనా ఉన్నాయా, ఏదైనా డ్రగ్ అలర్జీస్ మీకు ఉన్నాయా, ఇంతకుముందు ఎప్పుడైనా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారా, ఇవి చెప్పాలి. ఒకవేళ లేడీస్ అనుకోండి, మీ మెన్స్ట్రువల్ అంటే పీరియడ్స్ ఎట్లా వస్తున్నాయా, ఆగిపోయాయా, ఇవన్నీ కూడా మనం పాస్ట్ హిస్టరీలో చెప్తామన్నమాట. సో ఇది కూడా ఇంపార్టెంట్, ఇప్పుడు వచ్చిన రోగానికి యొక్క కారణం ఏంటి అనేది వెతుక్కోవటానికి. దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే డ్రగ్ హిస్టరీ. ఇది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. చాలాసార్లు మేము మందులు వాడుతున్నాం అని చెప్తారు, కానీ ఏ ట్యాబ్లెట్ వాడుతున్నాం అనేది పేషెంట్స్కి తెలియదు. ఒకవేళ మనం ప్రిస్క్రిప్షన్స్ తీసుకుని వెళ్ళినా సరే ఒక డాక్టర్ రాసిన హ్యాండ్ రైటింగ్ చాలాసార్లు వేరే డాక్టర్ కూడా అర్థం కాకపోవచ్చు. సో మనం వాడే ప్రతి మెడిసిన్ అయిపోయాయి అంటే స్ట్రిప్స్ అయినా సరే అన్నీ తీసుకెళ్ళి డాక్టర్ ముందు పెట్టాలి, నేను వాడుతున్న మెడిసిన్స్ అన్నీ ఇవి అని. కొన్ని రోగాలు మెడిసిన్స్ వల్ల, వాటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా రావచ్చు. ఇప్పుడు మనం హెడేకే తీసుకుంటే పీరియడ్స్కి సంబంధించిన బిళ్ళలు వాడినప్పుడు హెడేక్ ఎక్కువ అయింది. సో ఆ విషయం డాక్టర్కి ఎట్లా తెలుస్తుంది అంటే, మనం ఇదిగో నేను ఈ మెడిసిన్స్ వాడుతున్నాను, కొన్ని పింపుల్స్ మెడిసిన్స్ వల్ల కూడా హెడేక్ అవ్వచ్చు. సో ప్రతి మెడిసిన్, స్కిన్ ప్రాబ్లం నుంచి హార్ట్ ప్రాబ్లం అయినా ఏదైనా సరే అన్ని మెడిసిన్స్ ఎంటీ స్ట్రిప్స్తో సహా తీసుకెళ్ళి మనం చూపించాలి డాక్టర్కి. ఇది మూడో పార్ట్. నాలుగో పార్ట్ ఏంటి అంటే ఫ్యామిలీ హిస్టరీ. అంటే మన జీన్స్ ఎట్లా ఉన్నాయని చెప్పేది ఫ్యామిలీ హిస్టరీ అన్నమాట. మన ఫ్యామిలీలో డయాబెటీస్ ఉందా, బీపీ లాంటివి ఉన్నాయా, క్యాన్సర్ లాంటి రోగాలు ఉన్నాయా, ఎర్లీ డెత్స్ అంటే చిన్న వయసులోనే తెలియని కారణాల వల్ల చనిపోయింది ఏమైనా ఉందా, ఇట్లాంటి మనకొచ్చే సిమ్టమ్ మన ఫ్యామిలీలో ఇంకెవరికైనా ఉందా అనేది, అంటే మన రక్త సంబంధికుల్లో ఎవరికైనా ఉందా అనేది మనం చెప్పాలి. సో మనం డాక్టర్ ఛాంబర్లో ఉండే అట్లీస్ట్ 5-10 నిమిషాల్లో వీటి అన్నిటి గురించి క్లుప్తంగా మనం డాక్టర్ గారికి చెప్పాలి. అంటే ప్రతిదీ మనం ముందే రాసుకొని అవసరమైతే డాక్టర్ ముందు పేపర్ ఓపెన్ చేసైనా సరే మనం చెప్తే డాక్టర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎక్కడ ఏది మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో సరైన హిస్టరీ తీసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ చేసి అప్పుడు మనం పాత మెడిసిన్స్ చూసి దానికితో పాటు ఇంటరాక్షన్, సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా కొత్త మెడిసిన్స్ని కలిపి లేకపోతే అవసరమైన ట్రీట్మెంట్ చేస్తే
అప్పుడు ఎటువంటి తప్పు జరగకుండా ఉండిద్ది, మనకి కాన్ఫిడెంట్గా ఉండిద్ది, డాక్టర్కి కూడా కాన్ఫిడెంట్గా ఉండిద్ది. సో ఎప్పుడైనా సరే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు అంటే 1 గంట ముందే మీరు ఇదంతా ఆలోచించుకొని వెయిటింగ్ రూమ్లో అయినా సరే ఇదంతా ప్రిపేర్ అయ్యే వెళ్ళాలి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది, హెల్ప్ఫుల్గా అనిపించింది అంటే వేరే వాళ్ళకి షేర్ చేయండి. దాంతోపాటు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.